హలో అండి, అందరికీ నమస్కారం. కింద పడ్డ నాదే పైచేయి అంటుంది వైసీపీ. గత కొన్ని రోజులుగా హెరిటేజ్ సంస్థ మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు నడిపిస్తున్నటువంటి హెరిటేజ్ సంస్థ మీద అనేక ఆరోపణలు చేస్తా ఉంది. మొత్తంగా హెరిటేజ్ బిజినెస్ ని నాశనం చేయడానికి, హెరిటేజ్ షేర్ల విలువని తగ్గించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. పార్టీ పరంగా చేస్తుంది, సోషల్ మీడియాలో చేస్తుంది, వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తోంది. మహారాష్ట్రలో 22 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇండాపూర్ డైరీతో హెరిటేజ్ సంస్థకు ముడిపెట్టి, మామూలుగా హెరిటేజ్ సంస్థ చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు ఇండాపూర్ డైరీకి సంబంధం లేదు అని. ఇండాపూర్ డైరీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు హెరిటేజ్ సంస్థకు సంబంధం లేదు, మేము స్పెషల్ డైరీ, మేము ఎవరితో సంబంధం లేని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న డైరీ. కాకపోతే హెరిటేజ్ సంస్థతో అలాగే ఇతర డైరీలతో మాకు B2B అంటే బిజినెస్ టు బిజినెస్ సంబంధాలు మాత్రం ఉన్నాయి అని ఇండాపూర్ డైరీ చాలా క్లియర్ గా చెప్పింది. హెరిటేజ్ కూడా ప్రకటన రిలీజ్ చేసింది, అవును మేము ఇండాపూర్ డైరీ నుంచి సీజ్ కావచ్చు, పన్నీర్ కావచ్చు కొనుగోలు చేసే మాట వాస్తవమే, కానీ నెయ్యి మేము ఇండాపూర్ డైరీ నుంచి కొనుగోలు చేయమని చెప్పింది. కానీ హెరిటేజ్ ఇండాపూర్ డైరీ నుంచి పాలని నెయ్యిని దిగుమతి చేసుకున్నట్టుగా, అవి కల్తీ, వాటిని ప్రజలకు సప్లై చేస్తుంది అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్కసారి ఆ ప్రెస్ మీట్ చూడండి ఒకసారి. సరే కల్తీ అయినా సరే ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. ఏది నెయ్యి ప్యాకెట్ ఏది కనిపించలేండి ఇక్కడ. ఇంకో మ్యానుఫ్యాక్చర్ చింతాపురం, ఇగో హెరిటేజ్ ఇంకా అన్ని చెప్తాం, అన్ని చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్ని చూపెడతాం, ఒకటి కాదు. ఒకసారి ఆయన ఏం చూపిస్తున్నారు చూడండి. నెయ్యి పేరుతోటి సీజ్ ప్యాకెట్ చూపిస్తున్నారు. హెరిటేజ్ సంస్థ చాలా క్లియర్ గా చెప్పింది, 2 రోజుల క్రితమే చెప్పింది, మేము ఇండాపూర్ డైరీ నుంచి సీజు, పన్నీరు, ఇతర పాల పదార్థాలు కొన్ని దిగుమతి చేసుకుంటామాట వాస్తవం అని చెప్పింది. కానీ నెయ్యి పాలు కాదు అని చెప్పింది. కానీ నెయ్యి దిగుమతి చేసుకుంటుంది అనేది బొత్స సత్యనారాయణ గారు చెప్పదలుచుకున్న మాట. కానీ నెయ్యి ప్యాకెట్ చూపించకుండా సీజ్ ప్యాకెట్ చూపిస్తారే అంటే జనాలు అంత పట్టించుకోరనా, జనాలు ప్రశ్నించరనా, జనాలు నమ్ముతారనా, ఏంటది? బొత్స సత్యనారాయణ గారు మీరు ఉమ్మడి రాష్ట్రం నుంచి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి నాయకుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా ఉన్న వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మీలాంటి వాళ్ళు ఇలాంటి అబద్ధ ప్రచారాల్లో పాల్గొనడం అనేటువంటిది నిజంగా బాధాకరం, నిజంగా బాధాకరం. సీజీ ప్యాకెట్ చూపించు కళ్ళ ముందు కనపడుతుంటే అది నెయ్యి ప్యాకెట్ అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారేంటి? నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. ఇండాపూర్ డైరీ నుంచి సీజ్ కానీ, పన్నీర్ కానీ ఇలాంటి కొన్ని పదార్థాలని కేవలం హెరిటేజ్ మాత్రమే కాదు, బ్రిటానియా కావచ్చు, అమూల్ కావచ్చు, టాటా వాళ్ళు కావచ్చు, అనేక సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కావాలంటే ఆ ఫోటోలు పక్కన మీరు చూడండి. అనేక సంస్థలు ఇండాపూర్ డైరీ నుంచి తీసుకుంటున్నాయి సీజుని, పన్నీర్ని. అలాగే హెరిటేజ్ సంస్థ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారా? దొడ్ల పాలు కావచ్చు, ఈవెన్ అమూల్ కూడా, చివరికి అమూల్ జగన్మోహన్ రెడ్డి గారు పాలు సప్లై చేయించిన కంపెనీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కంపెనీ, అమూల్ కూడా చంద్రబాబు నాయుడు గారిదేనా? మరి అమూల్ కూడా ఇండాపూర్ డైరీ నుంచే సీజు, పన్నీరు తీసుకుంటుంది. అమూల్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేయించిన కంపెనీ కదా తన అధికారంలో ఉన్నప్పుడు. మరి దీనికి ఏం చెప్తారు? లేదు అమూల్ మాది కాదు, అది కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్తారా? ఏదైనా ఒక విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోతే దాన్ని టీడీపీ మీదకి, చంద్రబాబు నాయుడు మీదకి తోసేయడం అలవాటే కదా. మనం వివేకానంద రెడ్డి గారు హత్య విషయంలో చూసాం. ఈవెందో కల్తీ మద్యం కుంభకోణంలో వెంకటేశ్వర నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పక్కన ఉండి అరెస్ట్ అయితే, ఇద్దరు కలిసి పారిపోతుంటే అరెస్ట్ చేస్తే వెంకటేశ్వర నాయుడు టీడీపీ అని ప్రచారం చేశారు. ఇలా వాళ్ళకి అలవాటే కదా. ఇప్పుడు హెరిటేజ్ తో పాటు అమూలు, దొడ్లపాలు, బ్రిటానియా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి అని చెప్తారా? ఇవన్నీ కూడా ఇండాపూర్ డైరీ నుంచే సీజు, పన్నీర్ కొనుగోలు చేస్తున్నాయి. నిజానికి 22 సంవత్సరాల చరిత్ర ఉందట ఇండాపూర్ డైరీకి. చాలా సంస్థలు బిజినెస్ టు బిజినెస్ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాయి ఆ డైరీతో. ఇప్పుడు నిజం ఉంటే చెప్పొచ్చండి, నిజం ఉంటే చెప్పడమే కాదు, కంప్లైంట్స్ కూడా చేయొచ్చు, కోర్టులో కేసులు కూడా వేయచ్చు. ఒక నకిలీ పాలు సప్లై చేస్తూ ఉంటే, నకిలీ నెయ్యి సప్లై చేస్తూ ఉంటే, కెమికల్ నెయ్యి సప్లై చేస్తూ ఉంటే, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉంటే దాన్ని కంప్లైంట్ చేయొచ్చు. ఒక రాజకీయ పార్టీ కదా వైసీపీ, ఒక పెద్ద వ్యవస్థ ఉంది కదా, కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఇలా కావాలని బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యితో అడ్డంగా దొరికిపోయింది వైసీపీ. ఇవాళ జనం ముందు దోషిగా ఉంది. దాదాపు 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారన్న విషయాన్ని సిట్టి కనిపెట్టి చెప్పింది. ఇది ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది, వైసీపీని మైనస్ చేస్తుందని ఆర్కే రోజా, జోగి రమేష్ మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వైరల్ అయింది. నేషనల్ మీడియా కూడా వైసీపీ చేసిన తప్పుని, పాపాన్ని గట్టిగా ప్రశ్నించింది. లోకల్ మీడియా కాదండి, లోకల్ మీడియా కంటే మీరు పార్టీ రంగులు పులుముతారు కాబట్టి నేషనల్ మీడియా కూడా. సో తప్పు బట్టబయలైపోయిన తర్వాత, అడ్డంగా దొరికిపోయిన తర్వాత తప్పించుకోవడం కోసం తిప్పలు పడుతూ ఇలా చేసే ప్రయత్నమా, ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నమా? అది కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తితోటి
నిజానికి బొత్స సత్యనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఆయన ఇప్పుడు హోదా కూడా పెద్దదే, ఎందుకంటే మండలిలో ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా హోదా. ఇలా బొత్స సత్యనారాయణ గారితో అబద్ధాలు మాట్లాడించడం అనేటువంటిది నాకెందుకో కరెక్ట్ అనిపించట్లా. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నెయ్యి ప్యాకెట్ బొత్స గారు చూపించాను అంటే ఏమో, కానీ సీజ్ ప్యాకెట్ చూపించి ఇదిగో నెయ్యి ప్యాకెట్ అంటే జనం పిచ్చోళ్ళ? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.